అది గేట్ దగ్గర. ఏంట్రా ఏంటి కనుకొడుతున్నావు? ఆటలుగా ఉందంటారా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, అట్టంకు పెట్టేటివ్వండి బాబా. మా పెద్దమ్మ గారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళో లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళ కిందకు వచ్చుతాయి. పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ? దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చ ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అటు చూడండి రా. షీఈస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్. చాలా బాగుందిరా, కానీ చూడ్డానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ ఒప్పుకుంటుందంటావా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో ఏంటది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఇంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల రేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలు కంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బాల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య, బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి, వెంటనే వచ్చేసారే. వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస, అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి, మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి, ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి, మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళా మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును,
ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి. తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. షో, కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా అవధాన్లు. ఏడవడు వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. అది కానివ్వండి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. మ్మ్. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అమ్మో. అయ్యో. ఓ నాయనోయ్. వద్దే. లోపల ఏమైంది వాడికి? నాకేం వద్దే. వద్దండి బాబు. నన్ను చెప్తే మీకు కాదేంటండి? ఎవడా? నాకేం వద్దండి. అమ్మో, అమ్మో. గురుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. ఆ? నమస్కారం అండి. ఆ. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. ఆహా. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి ఆ. మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. బాడీ చాలా వీట్ గా ఉంది. మరి ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదన్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకయ్యా భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో